గౌడ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాం గత 2023 ఏదైతే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి రియాక్టర్లు పేలి కొన్ని కంపెనీలలో చాలా వరకు కూడా ముఖ్యవత పడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇప్పటికి వరకు అయితే 36 వరకు మృత్యు సంఖ్య పెరిగింది అంటారు. 27 మంది ఇంకా అసలు వాళ్ళ ఆచూకీ కూడా తెలియలేదంటారు. ఇంకా క్షతగాత్రులు అయితే హాస్పిటల్లో ఇంకా పెరుగుతున్న నేపథ్యం ఉంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యజమాన్ గారు, మీకు అట్లాగే కత్తి వెంకటస్వామి గారికి సద్మలకు ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి మనం. అంటే క్రికెట్ స్కోర్ పెరిగినట్టు నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. పొద్దు నుంచి నాకు జీవులో మాట్లాడుతుంటే నాకైతే ఒక రకంగా నోట మాట రావడం. ఇన్ని ప్రాణాలు ఒక్క వలస వచ్చి పొట్టకూటి కోసం శ్రీశ్రీ గారు అన్నారు కదా, పట్నం పట్టుదామని పట్నం పెడితే ఏం జరిగిందో అట్లానే బీహార్, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం నుంచి కార్మికులు ఉన్నట్టులో వాళ్ళందరూ రెక్కాడితే కానీ దొక్కాడుతున్నారు. ఇవాళ అన్యాయంగా చనిపోయారు. పరిశ్రమలో ఎదుపాతులు మంచిగానే ఉంటారు. ఇవాళ లాస్ వస్తే పోతే పోయింది, ఇన్సూరెన్స్ కమ్ చేసుకుంటారు, రేపు ఇంకో పరిశ్రమ పెడతారు, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కాకబెడతారు. సమస్య అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ సమస్యకు పరిష్కారం వెతికే ముందు మనం సమస్య కారణాలు తెలుసుకోవాలి. అసలు ఏదైనా కూడా ఈ కారణాలు ఏంటిది? ఒకటి, పరిశ్రమల శాఖ ఏం చేస్తుంది, నెంబర్ 1. కాలుష్య నివారణ సంస్థ కూడా ఏం చేస్తున్నది, ఈ రెండు చూడాలి. నేను ఆ జిల్లాకు సంబంధించిన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వాడిని, జన్నారము, భాష మైలారు ఇవన్నీ తిరిగిన వాడిని. అంతేందుకు అతి పెద్ద పారిశ్రామిక వాడ అంటే ప్రపంచ పారిశ్రామిక వాడ ఇదంతా కూడా. ఆ ప్రాంతం చూస్తే మీకు కాలుష్యం ఎంత ఉంటది, అసలు వాళ్ళు నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకైతే. గ్రీన్ పీస్ అని జర్మనీ సంస్థ వాళ్ళతో మేము మా జిల్లాలో సర్వే చేస్తే, మన నక్క బాగానే ఉంటది రాజమౌళి గారు, మా జిల్లాలో నక్క బాగాని పట్టణ చెరువు నుంచి అటు మంజీరా నదిలో కలుస్తుంది. ఆ వాగులో పశువులు కాలు పెడితే మీకు ఇంత అంటే దాని చర్మం ఊడిపోతుంది, మనుషులైతే చచ్చిపోతారు, సమస్య లేదు. కనుక అటువంటి పారిశ్రామిక వాడలో ఉన్న పరిస్థితి చూసుకుంటే అధ్వానం. ఈ భద్రత డొల్లతనమే. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మనకు తెలిసి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ప్రమాదం ఒకేసారి ఇట్లా పేలి జరిగిన సందర్భం తక్కువ. దీనికి ఒకటేమో పరిశ్రమల విభాగం ఏదైతే ఉందో, అసలు ఒకటి కార్మిక శాఖ కూడా పనిచేస్తుందా లేదా, వీళ్ళందరూ అసలు ఎంప్లాయ్మెంట్ ఉందా, వీళ్ళకు రోల్స్ లో వాళ్ళు రాసి ఉన్నదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. మీరు చూస్తున్నారు కదా మన రాజమౌళి గారు, ఆ మాంసం ముద్దలు చూస్తుంటే వాళ్ళ ఐడెంటిటీ కూడా చేయలేకపోతున్నాం. మొన్న కదా విమాన ప్రమాదం జరిగితే ఎట్లా మనకు ఐడెంటిటీ కోసం DNA పరీక్ష చేయాల్సి వచ్చిందో, వీళ్ళకి అసలు ఆధార్ కార్డు కానీ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నట్టు కానీ ఏది లేదు కదా. కార్మిక శాఖ రూల్ ప్రకారం ఏంటంటే 10 మంది కంటే ఎక్కువ ఏ పరిశ్రమ కానీ అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పని చేస్తే వాళ్ళకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి, వాళ్ళని రిజిస్టర్ చేయాలి. పరిశ్రమల శాఖ వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని మనకు కార్మిక శాఖ ఏం చేయాలంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ నిబంధనలు అనేది తుంగల దొక్కి వాళ్ళు ఇంతమంది చావు కారణమైన పరిశ్రమ యజమాని పత్తా లేడు, ఎక్కడ పోయిందో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, అంటే పోలీసులకు తెలియదు ఆ పరిశ్రమ ఎవరి పేరు రిజిస్టర్ అయింది, ఏం చేసిందండి. ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే నేమంటే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వతం కదా, పార్టీలు కాదు కదా. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా కాదు. కానీ ఇది జరిగే క్రమంలో మాత్రం స్పష్టంగా నిబంధనలు ఉల్లంఘన ఉన్నది, వాళ్ళకు భద్రత కల్పించడానికి పరిస్థితి ఉన్నది. చివరికి శవాల గుట్టగా మిగిలిపోయిన వాళ్ళు ఇప్పుడు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వాళ్ళ బంధువులు రావాలంట, వస్తుండట. వచ్చేలోక వాళ్ళకి ఏం అప్పచెప్తారు, మాంసం ముద్దలు అప్పచెప్తారు, అంతే కదా. కనుక ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ప్రభుత్వాల అలక్ష్యము, అట్లానే దానిలో భాగంగా నిబంధనలు ఉల్లంఘన, కోట్ల రూపాయలు చేతులు మారడం. కాలుష్య నియంత్రణ మండలి ఏమో పనికి రాకుండా పోయింది, పరిశ్రమల శాఖ అంతకంటే పనికి రాకుండా పోయింది. భూములు మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకుంటారు. ఒక 99 పైసలు ఎకరము, 3,000 రూపాయలకి ఎకరం, 300 రూపాయలకి ఎకరం తీసుకుంటుంటారు. కానీ భూములు ప్రభుత్వ ప్రజల నుంచి కొల్లగొట్టి నిర్వాసితులకు మార్చి ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టి లోకల్ వాళ్ళకు ఒక్కరికి కూడా పర్మిషన్ మనకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వనట్టే కదా. ఒక మాట చెప్పుకుంటాను రాజమౌళి గారు, ఆవేదన ఏంటంటే సార్ చెప్పండి. అదే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇష్యూ ఏది చచ్చిపోయిండ్రు, ఈ ఎందుకు చచ్చిపోయిండ్రు అని పోస్ట్ మార్టం చేస్తారు, మళ్ళీ 4 రోజులు మర్చిపోతారు రాజమౌళి గారు. తర్వాత ఏముంటది కదా, అంటే నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నారు కదా అనే సమస్య మనకు అంతా కూడా. రైట్.